అవుట్ ఆఫ్ ఇట్ ఈ విషయంలో. ఇది ఎందుకంటే అంటే ఇంకా చాలా ఏరియాలో పావర్టీ ఉన్నా కూడా అట్లీస్ట్ ఈ పాకెట్స్ వచ్చినప్పుడు, ఈ డెవలప్మెంట్ పాకెట్స్ వచ్చినప్పుడు ఇవి ఒక న్యూ స్టాండర్డ్స్ని సెట్ చేస్తాయి సొసైటీలో. నెక్స్ట్ వచ్చేవి వీటికంటే బెటర్గా అట్లీస్ట్ ఈక్వలెంట్ ఆర్ బెటర్గా వస్తాయి. కాబట్టి చాలా మంచి పరిణామం ఇలాంటివి చూడటం. దురదృష్టం ఏంటంటే లాస్ట్ 5 yearsలో తెలుగుదేశం పార్టీ కనుక ఇక్కడ కనుక అధికారంలో ఉండుంటే ఇలాంటివి కొన్ని వందలు వచ్చి ఉండేవి, హైదరాబాద్ లాగా అయ్యేది. బట్ వాట్ ఎవర్ పాస్ట్ హ్యాస్ హ్యాపెండ్, అయిపోయింది ఏదో అయిపోయింది. మేమందరం ఉన్నాం ఫైట్ చేయడానికి. మీరందరూ, మేము అక్కడి నుంచి ఎంతో దూరం నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని ఫైట్ చేయడానికి వచ్చాం. కాబట్టి మీలాంటి వాళ్ళు, మీరందరూ మేధావులు, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే కనీసం ఆ రోజు ఓటు రోజు వెళ్ళి ఏదో మనకి ఎండ్ ఉందనో లేకపోతే టీవీలో ఒక్కోసారి ప్రోగ్రామ్, ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉందని ఇవన్నీ కాకుండా ఆ రోజు ఓటింగ్కి వెళ్ళి ఓటు వేయండి. ఎందుకంటే మీరు హైదరాబాద్లో చూస్తూ ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్న హైదరాబాద్ లాంటి ప్లేస్లో చదువుకున్న వాళ్ళు మన ఓటింగ్ 45% వచ్చింది. 45% అంటే చాలా ఘోరం హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో. సో చదువుకున్న వాళ్ళందరూ ఇళ్లల్లో కూర్చొని కేవలం కబుర్లు చెప్తే సమాజం మారదు. కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీగా అదొక్కటి చేయమని నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా మీ ఫోన్ ద్వారా మీరు ఎంతో చేయొచ్చు. మీకు ఎంతో వందల మంది కాంటాక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయండి, ఇన్స్పైర్ చేయండి, తీసుకురండి. ఏముంది, మీకు చైనా లాంటి ప్లేసులు చూస్తే 10 yearsలో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఆల్ యూ నీడ్ ఈజ్ 5 to 10 years. కరెక్ట్ లీడర్ కనుక ఉంటే 10 yearsలో అద్భుతాలు జరుగుతాయి. ఈ ప్రాంతం కూడా అలా అభివృద్ధి చెందుతుందని ఇప్పుడు మీకు లోకేష్ గారు వచ్చారు, అదృష్టం. ఎందుకంటే మంగళగిరి లాంటి ప్లేస్కి ఇప్పుడు చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వాళ్ళకు ఉండేటువంటి కమాండ్ కానీ, రీసోర్సెస్ కానీ వేరే ఎమ్మెల్యేలకు కూడా ఉండవు. కాబట్టి మీరు ఆ కాన్స్టిట్యున్సీలో మీ అందరూ ఉండటం అనేది ఒక విధంగా మీ అందరికీ తెలియని అదృష్టం. సో మీరందరూ కూడా దాన్ని, ఆ అదృష్టాన్ని మీరు ఏ విధంగా ఇవ్వగలరు అనేది ఇస్తే పార్టీ నుంచి రేపు చేసేటువంటి ఏమైనా చాలా బాగుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లోకేష్ గారు లాగా మీరే పోటీ చేస్తున్నారు అనే విధంగా అనుకొని ఒక అత్యద్భుతమైన మెజారిటీ తీసుకురండి. ఎందుకంటే ఎక్కువ మెజారిటీ తీసుకొస్తే లీడర్స్కి కూడా ఒక గ్రాటిట్యూడ్ ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మాకైనా మీరు 50,000 60,000 మెజారిటీ తెచ్చారనుకోండి, అరే మనల్ని నమ్మి ఇంతమంది ఓట్లు వేశారు కాబట్టి మనం నిరంతరం వీళ్ళ గురించి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక కృతజ్ఞత ఒక మనిషిలో వస్తుంది. కాబట్టి గెలవటం అనేది దాదాపు గ్యారంటీ. అందరికి గెలుస్తాం, అందరికీ తెలిసింది. ఆయన ఎందుకు కష్టపడుతున్నాం అంటే ఇక నెక్స్ట్ టైం వేరే వాళ్ళు ఇక్కడ పోటీ చేయాలన్నా కూడా ఈ ప్రాంతాన్ని మళ్ళీ బ్యాక్వర్డ్కి తీసుకెళ్లకుండా 10, 15, 20 years ఈ ఏరియా అంతా తెలుగుదేశం పార్టీ, లోకేష్ గారు కానీ మాలాంటి వాళ్ళు కానీ ఉంటే డెవలప్మెంట్ అద్భుతంగా ఉంటుంది. ఇదేమీ పెద్ద కష్టతరమైన ఇది కాదు. ఎందుకంటే అమెరికాలు కానీ వాళ్ళు కూడా ఒక 40-50 ఏళ్ల క్రితం అక్కడ ఏమీ లేనిదేమో.